భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, లేకపోతే బర్మా నుంచి వచ్చారు, ఈశాన్య రాష్ట్రాల నుంచి దూరారు, బెంగాల్ నుంచి దూరారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సౌదీ అరేబియా లాంటి చోట్ల అక్రమ ప్రవాసులు అరెస్ట్ అవ్వడం సంచలనం సృష్టిస్తుంది. 15,591 మంది అరెస్ట్ అయ్యారు. అక్రమ ప్రవాసుల ఏరువేత కార్యక్రమం నిరంతరాయంగా సాగుతుంది. జూన్ 25 నుండి జూలై 1 వరకు వారం రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 15,591 మందిని అరెస్ట్ చేశారు. ఇది సౌదీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ప్రకటించినటువంటిది. ఇందులో రెసిడెన్సీ ఉల్లంఘనలు, ఇకామా ఉల్లంఘనల కింద 7,759 మంది, సరిహద్దు భద్రతా ఉల్లంఘనల కింద 4,488 మంది, కార్మిక చట్టాల ఉల్లంఘనల కింద 3,344 మందిని అరెస్ట్ చేశారు. అదే సందర్భంలో చట్టవిరుద్ధంగా సరిహద్దులు దాటి సౌదీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 1,629 మంది చొరబాటుదారుని భద్రతా బలగాలు పట్టుకొని వీళ్లలో 53% మంది ఇథియోపియన్లు ఉంటే 46% మంది యెమెన్ వాళ్ళు ఉన్నారు, 1% ఇతర దేశాల వాళ్ళు ఉన్నారు. అలాగే అక్రమంగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి 58 మందిని కూడా అరెస్ట్ చేశారు. అక్రమ ప్రవాసులకు రవాణా సదుపాయం కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం, లేదా వాళ్ళకి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చినందుకు గాను 17 మందికి కూడా అధికారులు అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారు. ప్రస్తుత అరెస్ట్ అయిన వాళ్ళలో 27,445 మంది అక్రమ ప్రవాసులు, వీళ్ళలో 25,412 మంది పురుషులు, 2,033 మంది మహిళలు ఉన్నారు. చట్ట ప్రకారంగా విచారణ ప్రక్రియతో కొనసాగుతోంది. ప్రవాస మిత్రులకి సంబంధించి ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం.